వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి తెలుగు బేసిక్ సంబంధించి క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నాం కదండి. ఎవరికైనా బేసిక్ క్లాసెస్ కావాలి అంటే మన ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు చెప్పబడుతుంది. మీకు ఎవరైనా క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఇందాక కాగుణింతం ఎలా రాయాలి నేర్చుకున్నాం, ఎలా చదవాలో కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చిన ట్యూషన్ పిల్లల చేత కూడా మనం రాయించి చదివించాం. ఇప్పుడు చూడండి, కాగుణింతపు పదాలు. ఈ కాగుణింతం అయిపోయింది, నేర్చుకున్నాము. కానీ వీటికి సంబంధించిన పదాలు అనేవి చాలా మందికి రావు. ఎందుకంటే ఈ గుణింతం బాగా వస్తేనే మనకి పదాలు అనేవి కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ మనకి కాకి సంబంధించి, గుణింతానికి సంబంధించి కొన్ని పదాలు ఎలా రాయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ కా ఉంది. కా అన్నప్పుడు ఇక్కడ మనకి ఏముంది? తలకట్టు ఉంది. కాకి సంబంధించి పదము ఏంటి? చూడండి, ఇక్కడ ఏముంది? లెటరు క. ఇదేమవుతుంది? లా. కళ. మా కొమిస్తే ము. క ల మా కొమిస్తే ము. ఏమైంది? కలము. క ల మా కొమిస్తే ము. కలము. ఇక్కడ చూడండి, కాకి దీర్ఘం వచ్చింది. కాకి దీర్ఘం ఇస్తే మనం ఏ విధంగా రాయాలి? చూడండి, కాకి దీర్ఘం ఇస్తే కా యా. ఏమవుతుంది? కాయ. కాకి దీర్ఘం ఇస్తే కా యా. ఏమవుతుంది? కాయ. ఇక్కడ ఏముంది? కా ఉంది కాబట్టి కలము అన్నాము. అదే ఇక్కడికి వచ్చాక ఏమంటున్నాము? కాయ అంటున్నాము. ఎందుకు? కాకి దీర్ఘం వచ్చింది కాబట్టి. కాకి గుడి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? కాకి గుడిస్తే కి. కీకి సంబంధించిన పదము అనేది మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. చూడండి, కాకి గుడిస్తే కి లా. ఏమవుతుంది? కిలా. కాకి గుడిస్తే కి లా. కిల కిల. కాకి గుడింది కాబట్టి ఏం రాసాం? కాకి గుడిస్తే కి లా. కాకి గుడిస్తే కి లా. ఏమవుతుంది? కిల కిల. ఇక్కడ చూడండి, కాకి గుడి దీర్ఘమిస్తే ఏమవుతుంది? కీ అవుతుంది. కీ అన్నప్పుడు మనం ఎలా రాయాలి? కీతో మనకు వచ్చే పదం ఏముంది? చూడండి, కాకి గుడి పలిస్తే కి, రాకి గుడిస్తే రి. కాకి గుడి పలిస్తే కి, రాకి గుడిస్తే రి. కిరి. టాకి సున్నా పెడితే టం. ఏమైంది? కిరీటం. కాకి గుడి దీర్ఘమిస్తే కి, రాకి గుడిస్తే రి. కిరి. టాకి సున్నా పెడితే టం. కిరీటం. నెక్స్ట్ చూడండి, కాకి కొమ్మిస్తే కు. మరి కుకి సంబంధించి మనం ఏ పదాన్ని రాయాలి? చూడండి, కాకి కొమ్మిస్తే కు, కుకు సున్నా పెడితే కుం. కాకి కొమ్మిస్తే కు మా. ఏమైంది? కుంకుమ. కాకి కొమ్మిస్తే కు, కుకి సున్నా పెడితే కుం. కాకి కొమ్మిస్తే కు మా. ఏమైంది? కు మా. కుంకుమ. ఇక్కడ చూడండి, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? కు అవుతుంది. దీన్ని మనం రాసేది ఏముంటుంది? చూడండి, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, జాకి దీర్ఘం ఇస్తే జా. ఏమైంది? కూజ. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు, జాకి దీర్ఘం ఇస్తే జా. ఏమవుతుంది? కూజ. నెక్స్ట్, కాకి రుత్వం ఇస్తే ఏమవుతుంది? క్రు. మరి క్రూకి సంబంధించి పదవి ఏం అర్థం? కృషి. చూడండి, కాకి రుత్వం ఇస్తే క్రు, షాకి గుడిస్తే షి. ఏమైంది? కృషి. కాకి రుత్వం ఇస్తే క్రు, షాకి గుడిస్తే షి. కృషి. నెక్స్ట్ చూడండి, కాకి రుత్వ దీర్ఘం ఇస్తే క్రూ రా. క్రూర. మాకి రుత్వం ఇస్తే మృ, గాకి సున్నా పెడితే గం. ఏమైంది? క్రూర మృగం. నెక్స్ట్, కాకేత్వం ఇస్తే కే. మరి కేతో వచ్చేది ఏంటి? పదం చూడండి, కాకేత్వం ఇస్తే కే, రా
రాకి సున్నా పెడితే టం ఏమైంది కెరటం. కే రా టాకి సున్నా పెడితే టం ఏమవుతుంది కెరటం. ఇక్కడ చూడండి కాకి ఏత్వం పల్లిస్తే కే అంటున్నాం. మరి కేతో వచ్చే పదం ఏంటో చూడండి. కాకేత్వం పల్లిస్తే కై, కాకేత్వం ఇస్తే కే, కా ఏమైంది కాకేత్వం పల్లిస్తే కే, కా ఏమవుతుంది కేక. నెక్స్ట్ ఇక్కడ చూడండి కా కింద ఇత్వం ఇస్తే కై, లాకి దీర్ఘం ఇస్తే లా, సాకి సున్నా పెడితే సం ఏమైంది కైలాసం. నెక్స్ట్ కా కోత్వం ఇస్తే కో. మనకి కోత వచ్చే పదాలు ఏమున్నాయి? కా కోత్వం ఇస్తే కో, కోకి సున్నా పెడితే కొం, డా ఏమైంది కొండ. కా కోత్వం ఇస్తే కో, కోకి సున్నా పెడితే కొం, డా కొండ. నెక్స్ట్ కాకోత్వం దీర్ఘం ఏమొస్తుంది చూడండి. కాకోత్వ దీర్ఘం ఇస్తే కో, తాకి గుడిస్తే తి ఏమైంది కోతి. కాకోత్వం దీర్ఘం ఇస్తే ఏమైంది కో, తాకి గుడిస్తే తి కోతి. నెక్స్ట్ కౌ. కౌ అంటే మనకి అసలు ఏ పదం వస్తుంది? చాలా మందికి రా చూడండి. కౌ అంటే మనకి ఏ పదం రావచ్చు చూడండి. కౌత్వం ఇస్తే కౌ, గాకి గుడిస్తే గి, లాకి గుడిస్తే లి ఏమైంది కౌగిలి. కౌత్వం ఇస్తే కౌ, గాకి గుడిస్తే గి కౌగి, లాకి గుడిస్తే లి కౌగిలి. నెక్స్ట్ కాకి సున్నా పెడితే కం చూడండి ఏమొస్తుందో. కాకి సున్నా పెడితే కం, గాకు దీర్ఘం ఇస్తే గా కంగా, రాకి కొమ్మిస్తే రు ఏమైంది కంగారు. మనం కాగుడంతో పదాలు ఎలా రాయాలో చూసాం కదా. ఇప్పుడు ఎలా చదవాలి చూద్దాం చూడండి. కా లా మాకి కొమ్మిస్తే ము కలము, కాకి దీర్ఘం ఇస్తే కా యా కాయ, కాగుడిస్తే కి లా, కాగుడిస్తే కి లా కిలకిల. నెక్స్ట్ కాకి గుడి దీర్ఘం ఇస్తే కి, రాగుడిస్తే రి కిరి, తాకి సున్నా పెడితే టం కిరీటం. కాకు సున్నా కొమ్మిస్తే కు, కూకి సున్నా పెడితే కుం, కొమ్మిస్తే కు మా కుంకుమ. కాకొమ్మ దీర్ఘం ఇస్తే కు, జాకు దీర్ఘం ఇస్తే జా కూజా. కాకి రుత్వం ఇస్తే క్రు, షాకి గుడిస్తే షి కృషి. కాకృత్వ దీర్ఘం ఇస్తే క్రు రా, మాకి రుత్వం ఇస్తే మృ, గాకి సున్నా పెడితే గం క్రూర మృగం. కాకేత్వం ఇస్తే కే రా, టాకి సున్నా పెడితే టం కెరటం. కాకేత్వం పల్లిస్తే కే కా కేక. కాకి నైత్వం ఇస్తే కై, లాకు దీర్ఘం ఇస్తే లా కైలా, సాకి సున్నా పెడితే సం కైలాసం. కాకోత్వం ఇస్తే కో, కోకి సున్నా పెడితే కొం, డా కొండ. కాకోత్వం పలిస్తే కో, కాకి గుడిస్తే తి కోతి. కాకౌత్వం ఇస్తే కౌ, గాకి గుడిస్తే గి కౌగి, లా గుడిస్తే లి కౌగిలి. కాకి సున్నా పెడితే కం, గాకి దీర్ఘం ఇస్తే గా, రాకొమిస్తే రు కంగారు. ఈ పదాలు మనం రాసాం కదా. ఇప్పుడు ఈ పదాలు ఎలా చదవాలనేది చూసారు కదండి. మనకి కాగుడంతో నేర్చుకున్నాము. కా గుణింతపు పదాలు, అసలు కా గుణింతానికి సంబంధించిన పదాలు, గుణింతపు పదాలు అనేవి మనం ఎలా రాయాలి, ఎలా పలకాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఎవరికైనా తెలుగు చదవటం రాయటం రాని వాళ్ళు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా ఉండి మాకు తెలుగు చదవటం రాయటం కావాలి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మనకి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి.